మీ వాయిస్ లో ఒక రానెస్ ఉంది తెలుసా? చాలా మంది చెప్పుంటారు కదా. అంటే లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా నేను చూసాను, ఫోక్ స్టార్స్ అండ్ సంథింగ్. ఆ అక్క కూడా సింగర్. ఐడియా ఉందా? మీరు షోరూమ్ లో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడికి వచ్చి మరి ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఆ అక్క చెప్పినట్టు నిజంగా అంటే వాయిస్ లో మట్టితనం అని అంటారు కదా, రానెస్ ఉంటది. ఈ కొంతమంది కూడా అంటారు అంటే ఈ వాయిస్ తో నిజంగా అంటే పాడితే ఎలా ఉంటది ఏంటి అని ఊహించుకున్నప్పుడు ఒక వాయిస్ బయటకు వస్తుంది కదా, అలాంటి వాయిస్ నిజంగా చాలా బాగుంది మీ వాయిస్. తిరిగారా కమ్యూనిస్ట్ లో? ఎలా అనిపించింది? నాకు మంచిగా అనిపిస్తాయి సిద్ధాంతాలు గాని. ఏముంటాయి? మంచి ప్రజలకు సేవ చేయడం ఉంటది, ఒకరిని దోపిడీ చేసుకొని తినడం ఉండదు. కమ్యూనిస్టు అంటేనే అదొక సిద్ధాంతాలు. ఒకరిని ఒక బాధపడుతుంటే చూసి ఆదరించేదే తప్ప ఒకరికి ఎన్నుపోటు పొడిచేది కాదు కమ్యూనిస్ట్. ఓకే, కమ్యూనిస్ట్ లో ఉన్నప్పుడు ఎవరికైనా మీ చేతులతో సహాయం చేశారా? కమ్యూనిస్టులో ఉన్నప్పుడు నా చేతులతో ఏం లేదు మేడం. ఏముంది సాయం చేయడం, పార్టీకే తిరగడం, అందులో డబ్బులు తీసుకోకుండా అక్కడిక్కడ తిరగడం, మీటింగ్లు వెళ్ళడం, పాటలు పాడుకోవడం, అది నా సహాయం. ఓకే, తెలంగాణ గురించి పోరాడినప్పుడు వెళ్ళారా మీరు? వెళ్ళలేదు, ఇక వెళ్ళలేదు. అప్పుడు అంత ఏజ్ లేదు. ఓకే, చిన్న ఏజే, పిల్లలు, ఇక సంసారం ఇదే సరిపోయింది. అప్పుడు అంత తెలివి లేదు. ఓకే, చిన్న పాప పుట్టి అంత అయిపోయి పనులు చేసుకుంటూ స్టార్ట్ చేసినాక ఈ అమూల్య స్టూడియోకి వెళ్ళినాకనే తెలివి. ఓకే, చిన్న ఛానల్లో వాడుకుంటుంటే ఏబిఎం ఛానల్లో అప్పుడు. ఓకే, లోయపల్లి అన్న, మనోజ్ అన్న ఛానల్లో వాడిన. ఆ ఛానల్ డివి టాకీస్, ఇట్లా పాడుకుంటూ అమూల్య స్టూడియోకు వచ్చిన. అక్కడ వచ్చినాకనే ఇక గుర్తింపు అనేది వచ్చింది. అక్కడ వచ్చిన తర్వాత అన్న పేరు గజ్వేల్ వేణు అన్న కదా, ఫస్ట్ అవకాశం మీకు అంటే ఆ ఛానల్ నుండి, అమూల్య ఛానల్ నుండి కదా. చిన్న చిన్న అంటే ఛానల్లో పాడినప్పుడు మనకి పాటలు మంచిగా అయినా గుర్తింపు రావడం ఎందుకో తెలియదు, కొంచెం కష్టం కదా. కానీ కొంతమందికి చెప్పలేము, అది అలా అదృష్టం కలిసి వస్తుంది, ఒక్కసారి హిట్ అయిపోతారు. ఈ మధ్య యాక్చువల్ చాలా ట్రెండ్ అవుతున్నాయి ఫోక్ సాంగ్స్ కూడా. నార్మల్ గా ఇప్పుడు వస్తున్న ట్రెండింగ్ సాంగ్స్ లో అరే ఈ సాంగ్ నాకు వచ్చి ఉంటే బాగుండు, ఈ సాంగ్ నేను పాడుంటే నా వాయిస్ తో ఇంకా బాగుండేదేమో, లేదంటే అవకాశం నాకు వచ్చింటే బాగుండు, అరే ఒక సాంగ్ మిస్ అయ్యామో అని అనిపించిందా ఎప్పుడన్నా? అనిపిస్తుంది. ప్రతి సాంగ్స్ ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంటుంటే మన దగ్గర కూడా ఉన్నాయి కదా సాంగ్స్, మనం పాడితే కూడా బాగుంటాయేమో, ఎందుకు మనం ఇక్కడే వెనుకబడిపోతున్నాం, ఇంకెన్ని రోజులు, ఇంకెప్పుడు అని చాలా ప్రయత్నం చేస్తున్నా. చాలా ప్రభ సాంగ్స్ ఇష్టం, అమ్మాయి కూడా భలే వాడుతుంటది. ఉడుకుడుకు రొట్టెలా, అది లావణ్యక్క. ఓకే, ప్రభాకర్ ఓ పిల్లగా, పిల్లగా, ఒక్కసారి ఆ సాంగ్. ఓ పిల్లగా వెంకటేశు చూడకబోతున్నవో కానకబోతుంటవో, నా పిల్లగా వెంకటేశు చూడకబోతుంటవో కానకబోతుంటవో, సితురాల మనసు నాది సిన్నంగా పోతుంటవో చూడకబోతుంటవో, ఇంట్లో చిన్నదాన్ని నేను సితురాల దాన్ని రో సిన్నెలు చూపిస్తావో, ఓ పిల్లగా అరే ఓ పిల్లగా, అమ్మో ఓ పిల్లగా వెంకటేశు చూడకబోతున్నవో కానకబోతుంటవో. చాలా పెద్ద హిట్ సాంగ్ కదా. ఆ అమ్మాయికి కూడా పూజా నాగేశ్వర్ కూడా ఈ సాంగ్ తో నిజంగా సెటిల్ అయ్యి ఇంకే సాంగ్ తీసినా కూడా నెక్స్ట్ కొంచెం తక్కువ ఫ్లాప్ లే పడతాయి కానీ ఆల్మోస్ట్ హిట్ పడతాయి. ఇంకా అలా సెటిల్ చేసింది ఆ సాంగ్ వాళ్ళని కదా. నార్మల్ గా అదే ఇందాక నేను అన్నాను కదా, ఈ పాట పాడుంటే బాగుండు. ఈ మధ్య ఈ సాంగ్ కూడా మన రావు ఎల్లమ్మ రావు రావు, అది ఆ సాంగ్ తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు మల్లన్నకు కూడా సాంగ్ నిన్ననే రిలీజ్ అయింది అనుకుంటా సాంగ్ కూడా కదా. ఒకసారి ఆ సాంగ్ మా కోసం. వారం వారం నాడు మంగళవారం నాడు తలుపొద్ది వడవంగ పచ్చాని పందిట్లో వాళ్ళకి ముగ్గులేసి అరుగుల్లో కూసోని పేరు పెట్టి విల్వంగా, రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో, నువ్వు రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో, రావు ఎల్లమ్మ రావు రావో రావు రావు, గుడిలోంచి బయటికి రావు రావో రావు రావో, బంతియ తోటలు బలబూసినాయంట, కనకాంబరాలని కలబూసినాయంట, తెల్ల మల్లెలని విరబూసినాయంట, పూలల్ల తొట్టెల్లలు యాలలు పంగా, రావు అమ్మ రావు తల్లి రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో, భైన్లోల్ల భారతి రావు రావో రావు రావో. సూపర్. దీని ప్లేస్ లోనే మళ్ళీ మల్లన్న పెట్టి నిజంగా ఫోక్ లో అదొక అది ఉంటది కదా, అంటే ఏ పాటను ఎట్లయినా మనం మలుచుకోవచ్చు, మనం ఎట్లా పాడితే అదే పాట, మనం ఎట్లా రాసుకుంటే అదే సాంగ్, ఇంకా అంతే కదా.
అంటే సేకరించిన పాటలే ఎక్కువ హిట్ అవుతాయి. అవు. ఎందుకంటే మన అమ్మలు, వాళ్ళ అమ్మలు అట్లా కొన్ని అంటే చురుకు చురుకు మాటలు ఉంటాయి. అవి పాట రూపంలో తీసుకొచ్చి పాడుతూ ఉంటారు అనమాట. నార్మల్ గా మనం అదే మాట అన్నాం అనుకో వాళ్ళకి కోపం వస్తుంది. అదే పాట రూపంలో చెప్పినాం అనుకో వాళ్ళకి అరే బాగా పాడింది కదా పిల్ల అని అంటారు. అట్లాంటి పాటలే ఈ మధ్య ఎక్కువ హిట్ అవుతున్నాయి. అలా మీరు కూడా అమ్మ దగ్గర నుండి ఒక సాంగ్ సేకరించుకున్నారు కదా? అమ్మ దగ్గరికి వెళ్ళి సేకరించుకున్న ఈ కొంటే పాటలు ఉంటాయి. తుమ్మేదాలున్నాయేమీరా ధనికురులు కుచ్చెరకల పైన చేమంచాలాడావేమీరా, తుమ్మేదాలున్నాయేమీరా ధనికురులు కుచ్చెరకల పైన చేమంచాలాడావేమీరా, ఏటికి ఓరా అబ్బా ఏటికి ఓరా షాపలు దేరా బండాకేసి తమరా మొగడా, షాపలు నాకు పులుసు నీకు హోరోరి మొగడా, ఒయ్యారి మొగుడా బంగారు మొగుడా, తుమ్మేదాలున్నాయేమీరా ధనికురులు కుచ్చెరకల పైన చేమంచాలాడావేమీరా. ఎప్పుడన్నా మీరు మ్యారీడ్ కదా, మీ ఆయన మీద కోపం వచ్చినప్పుడు పాటలు పాడుతారా? పాడు. అవునా? ఈ మధ్య కాలంలో తిట్టాలనుకొని తిడితే గొడవ అవుతుంది కాబట్టి పాట రూపంలో తిట్టినాం అనుకో, అరే నా పిల్లం నా కోసం ఒక పాట పాడిందిరా అనుకుంటారు. అలా ఎప్పుడన్నా ఏదైనా పాట పాడిందిరా? ఎప్పుడ ఏం పాడలే. ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీ ఆయన కోసం పాడలే? ఇక బంతి పూల వాసన, ఇక అది ఎర్ర గుర్రం జాలితో కటుంగుటుయ్యాలో, ఏడికయ్యా సీనయ్యా టుంగుటుయ్యాలో, కొమరవెల్లి మల్లన్న టుంగుటుయ్యాలో, జాతరాబోతున్న పిల్ల టుంగుటుయ్యాలో, ఆగయ్యా సీనయ్యా టుంగుటుయ్యాలో, నేను కూడా వస్తానయ్యా టుంగుటుయ్యాలో. ఇది మా ఆయన పేరు మీద ఉంది, అప్పుడప్పుడు ఇష్టంగా పాడుకుంటా. ఆయన పేరు శ్రీను. ఓకే, ఎప్పుడన్నా బయటికి పోతుంటే ఈ పాట పాడతాను తీసుకోవేంటా అని. ఓకే, అమ్మ దగ్గర నుండి ఎన్ని పాటల వరకు సేకరించుకున్నారు? అమ్మ దగ్గర కూడా మొన్న నీ బాలుక్కు బారాన్న నూనె అమ్మ దగ్గరకి వెళ్ళి వాడిన. ఓకే, ఇంకా ఇచ్చింది చాలా ఉన్నాయి, రికార్డులోనే ఉన్నాయి. ఓకే, అన్ని కూడా అంటే మీరు వెళ్ళి ట్యూన్ చెప్తే వాళ్ళు రాస్తారు. ఓకే, మొత్తం ఎన్ని సాంగ్స్ పాడుంటారు? ఇప్పుడు 20 వేరే ఛానల్ అన్ని కలిపి 20 వాడినా, 20కి పైనే వాడినా. ఓకే, ఇప్పుడు ఉన్నాయి ఇంకా వేనన్న దగ్గరనే ఉన్నాయి ఆ సాంగ్స్. ఓకే, మొత్తం కలిపి అన్ని మీకు వేనన్ననేనా బ్యాక్ సపోర్ట్ అంతా? అన్న మొత్తం ఆయనే. బయట కూడా పిలుస్తున్నారు, కొంచెం డబుల్ మీనింగ్ ఉన్నాయి పాడు అది అంటే నేను పాడనని చెప్తున్నా. ఇప్పటికే డబుల్ మీనింగ్ వల్ల ఒక సాంగ్ మీకు ఫస్ట్ సాంగ్ ఎఫెక్ట్ అయింది అని చాలా ఇంటర్వ్యూస్ లో కూడా మీరు చెప్పి బాధపడడం జరిగింది కదా, అసలు ఏమైంది? ఆ పాట ఎవరిచ్చారు ఏంటి? అది ఊర్లో మా ఒక చిన్నమ్మ ఇచ్చింది. ఓకే, అయితే పాడేటప్పుడు ఆ విధానం తెలియదు మనకి, అది అసలు ఇంత పెద్ద స్టూడియోకి వచ్చి పాడడమే ఒక గొప్ప. ఈ స్టూడియోలో అమూల్యలోనే. ఓకే, అయితే ఇంకా అక్కడ వచ్చి పాడతానేమోలే ఇట్లా అనుకున్న తప్ప, నేను ఈ సాంగ్ పాడితే ఇంత బ్యాడ్ కామెంట్లు పెడతా అంటే బ్యాడ్ వచ్చింది, అదే మంచి జరిగింది కూడా అదే బయటకు తీసుకొచ్చింది అదే. అంటే బ్యాడ్ తోనే బయటకు వస్తాం అంటారు కదా, మరి బ్యాడ్ అయినా ఓకే గానీ ఈ రోజు మంచి జరిగిందంటే వచ్చింది అదే సాంగ్. వాయిస్ నచ్చడం అందులో చాలా మందికి నచ్చింది. ఓకే, ఎందుకు అంత పాడింది? ఒకసారి ఆ సాంగ్ పాడరా? అది పర్లేదు, ఏం కాదు, పాడండి. నందికొండ నా మోన చూసుకో, అరే ఉన్న కాడికంత నాది దోసుకో, బండ మీద కుండుంది కాసుకో, నా ఎద మీద సెండుంది ఆడుకో, ఈ సాంగ్. ఓకే, అంటే దాని మీనింగ్ తెలియక మీనింగ్ చాలా సినిమా పాటలు ఇప్పుడు వస్తున్న ఉడుకుడుకు రొట్టెల మీద ఎన్ని కామెంట్లు రాలేదు, మరి అంత పెద్ద హిట్ జరిగింది ఆ సాంగ్ కూడా, అవునా కదా? అంటే సాంగ్ ని నార్మల్ సినిమా పాటలు తీసుకున్నా మనం డెప్త్ గా ఆలోచిస్తే అందులో భూతే కనిపిస్తుంది మనకి. దట్టు ఫోక్ లో మనకి ఆ అంటే కొంటె పాటలు అంటాం కదా, బావ మరదలు, వదిన మరదలు ఇట్లాంటివి అన్ని కూడా చాలా ఎక్కువ. కానీ ఎందుకు ఇంత అంటే బ్యాడ్ కమెంట్స్ అంటే ఏ రకంగా పెట్టారు? చాలా ఇది ఎట్లా వాడతారు, అట్లా మ్యారీడ్ కదా, ఇప్పుడు నేను ఒక ఫ్యామిలీ ఉంది కదా, అట్లా వాడడం ఏంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి,
ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.